రూమ్మేట్స్ వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి? బీర్ బాటిల్ తాగాలని తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం బయటికి వెళ్ళి వచ్చేలోపు ఫ్రెండ్ దాన్ని ఫుల్ కథం చేయడం. క్రేజీగా ఆలోచించి చెప్పాలా, నీతో జరిగిన విషయాలు చెప్పుకోవద్దు. చెప్పండి నెక్స్ట్. ఊర్ల నుంచి తెచ్చిన పచ్చళ్ళు లాక్కోరు. అసలు మనం లేని టైంలో బాగా మంచిగా తినేసి రే నా పచ్చడి డబ్బా సగమైంది, అది నేను నాకిన మళ్ళీ చేయగడుకోకుండా మళ్ళీ అట్లనే పెట్టి మళ్ళీ నాకిన. నెక్స్ట్ 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అంటే 4 చెడ్డీలు వాటినట్టు అన్ని వాడుకుంటారు. వాళ్ళవి బండి, బట్టలు, సబ్బు, అండర్ డ్రైయర్ కాదా, నెక్స్ట్ ఎఫ్బీలో ఎక్కువ లైక్స్ రావడం వల్ల. అందరూ నిల్చొని సెల్యూట్ చేయండి అమ్మకి. అసలు ప్రోగ్రామ్ కి ఎలాంటి సంబంధం లేకుండా అలా కూర్చొని సడన్ గా ఏదో ఆన్సర్ వచ్చి రూమ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి మామ కొంచెం అడ్జస్ట్ గా నేను డీప్ లవ్ అన్నావు కదా. రవి డిప్ప ఒక బోర్డర్ అన్నవా లేదా? సారీ, నేను డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా నా ఫోన్ తో నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడి నా బ్యాలెన్స్ అంతా అయిపోగొట్టాడు. ఏంటి అరుంధతి అసలు నువ్వు చేస్తున్న పనులు ఏంది నాకు అర్థం కాదు. ఎంత సంస్కారవంతమైన సోప్ లాగా ఉన్నావు నువ్వు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కే సోప్ వేస్తావా? ఏడవే కాకుండా నా బ్యాలెన్స్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది, అది మెయిన్ ప్రాబ్లం. వేరే బాయ్ ఫ్రెండ్ కి వేసుకుందాం అంటే ఉండాలి కదా. దీనికి కనెక్ట్ అయితే అర్థం కాకుండా వెళ్ళేటప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నంబర్ ఇచ్చిపో. నెక్స్ట్ ఫుల్ గా నిద్ర వస్తుంటే వాళ్ళు వచ్చి పక్కన లవర్ తో ఫోన్ లో మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తారు. హలో రే, హలో హలో సీను ఎక్కడున్నావు? నేను ఎక్కడ ఉంటాను, తొక్కలో ఇదే రూమ్ లో ఈ రవి గడితోనే. వాడా పడుకొని ఉన్నాడు సిగ్గు లేకుండా. అబ్బా సౌమ్య, అమ్మాయిలు తమకు తామే చాలా అందంగా ఉన్నామని ఎప్పుడు ఫీల్ అవుతుంటారు? అమ్మాయి తనకు తన అద్దం ముందు నిల్చొని చూసుకున్నప్పుడు తన అందగత్తని ఫీల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ దరిద్రాన్ని చూడాలనుకుంటున్నావు, నీ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి పెద్ద అద్దం, 2 అద్దాలు ఉన్నాయి. అబ్బా ఎంత అందంగా ఉన్నాను, లేనప్పుడు నాకు అంత అందం ఉండదు. టవల్ ఊడిపోయింది, కట్టుకో ఫస్ట్. శ్రీముఖుని నేనే అందంగా ఉన్నా, శ్రీముఖుని ఎందుకు ఎట్టుకున్నారు పటాస్ ప్రోగ్రామ్ లో? ఫేస్బుక్ లో మన పిక్ కి ఎక్కువ లైక్స్ కమెంట్స్ వచ్చినప్పుడు మర్చిపోయాను. ఈ ముఖానికి ఇన్ని లైక్స్? ఒక పోస్ట్ పెట్టు, బ్యాక్ ప్రొఫైల్. నాన్న బ్యాక్ ప్రొఫైల్ అంటే అట్లీస్ట్ ఇలా ఇలా ఇచ్చి ముఖం వెనక వాడాలి నువ్వు మొత్తం. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ లవర్ కంటే ప్రజెంట్ నా లవర్ అందంగా ఉంటే చూపిస్తుంది. నీ ఎక్స్ లవర్ చూడు ఎలా ఉందో, నేను ఎంత అందంగా ఉన్నా అని చూడని చెప్పి తను రియలైజ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుందిరా, నన్ను చూడరా. నెక్స్ట్ ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అమ్మాయి మీడియం సైజ్ బట్టలు వేసినప్పుడు అప్పుడు అందంగా ఫీలింగ్ ఏమి ఉండదురా, మొత్తం బిగించిపోతుంది. ఒక అడిగేసినా పర్ర అంటది కింద. ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉంటది, వీళ్ళు కొడుకు అమ్మాయిని చూడబోయి టైం పడుతుంది. పెళ్లి కొడుకు అందంగా ఉంటాడు, పెళ్లి కొడుకు బాగుంటాడు, పెళ్లి కూతురు బాగోదు. కానీ పెళ్లి కూతురు బాగోదు కాబట్టి పెళ్లి కొడుకు వదిలేస్తాడు. పెళ్లి కూతురు ఫ్రెండ్ ని చూస్తాడు.
ఫ్రెండ్ అందంగా ఉంటుందా పెళ్లి కూతురు అందంగా ఉంటుందా? పెళ్లి కూతురు బాగోదు, పెళ్లి కొడుకు బాగుంటాడు, పెళ్లి కూతురు బాగుండదు, కానీ పెళ్లి కూతురు ఫ్రెండ్ బాగుంటది. ఇప్పుడు ఇంటర్వెల్, దాని తర్వాత పెళ్లి కూతురు ఫ్రెండ్ చూసినప్పుడు కానీ పెళ్లి చూపులో తినడానికి ఏమున్నాయంట? తినడం గురించి కాదే, అమ్మాయిలు అందంగా ఎప్పుడు అనిపిస్తుంది దానికి ఆన్సర్ చెప్తాడు నేను. ఇప్పుడు పెళ్లి కూతురు అందంగా ఉంది, పెళ్లి కూతురు అందంగా లేదు, పెళ్లి కూతురు అందంగా లేదాడా? పెళ్లి కూతురు అందంగా ఉంది, పెళ్లి కూతురు అందంగా లేదు కదా? సరే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందా? ఇంటర్వెల్ చిప్స్ కొనుక్కొని వస్తాం దా. నొప్పులు ఉన్నాయి, పో తీసుకురా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూడకుండా ఆ పక్కన అమ్మాయిని చూస్తాడు. పెళ్లి కూతురు ఫ్రెండ్ బాగుంది, పెళ్లి కూతురు బాగుంది, కానీ వీడెందుకు ఫ్రెండ్ చూస్తాడు? రవి. ఇంట్రెస్టింగ్ ప్రీ క్లైమాక్స్. అంటే అతనికి ఆ అమ్మాయి నచ్చిద్ది. ఇక్కడ ఒక పాట పెట్టు, బాగుంటది. ఏదో ఒకసారి ఇంత అందంగా సాంగ్ పాడను. ఏదో ఒక రాగం తెలిసింది వేళ. బాబు ఇంతందంగా ఉన్నావే, పాట పాడు. ఇంతందంగా ఉన్నావే. ఏదో ఒక రాగం నా చూపుల దారుణ చిరుదిమ్మెలు వెలిగేనా జ్ఞాపకాలే మెరుపు జ్ఞాపకాల మేల్కొలుపు. ఇది జబర్దస్త్.